హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. సో 2 రోజుల పాటు మనకు సెలవులను ప్రకటిస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే గుడ్ న్యూస్ ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరోసారి 2 రోజుల పాటు సెలవులైతే ప్రకటిస్తూ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే గుడ్ న్యూస్ ప్రకటించారు. దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్‌ని మనం క్లారిటీగా చూస్తే, రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటైనటువంటి స్కూళ్ళలో ఇవాళ, రేపు సెలవైతే ఉండనుంది. ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా మూడో తుది విడతలో 4,158 మంది సర్పంచ్, 36,434 వార్డు స్థానాలకు 394 సర్పంచ్, 7,916 వార్డులు ఏకగ్రీవంగా ఈ ఎన్నికైతే అవ్వడం జరిగింది. దీంతో మిగిలిన స్థానాలకు రేపటి రోజున మనకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈరోజు, రేపు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సెలవైతే ప్రకటిస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ యొక్క శుభవార్త అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే రెగ్యులర్గా మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.